ప్రజల తరపున పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు సలాది సందీప్ కుమార్ అధ్యక్షతన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో పరిమి రామారాయుడు రత్తమ్మ కళ్యాణ మండపం వద్ద జరిగిన సమావేశంలో పరిమి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును సాధించుకుంటుందని, అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ పార్టీతో న్యాయం జరుగుతుందన్నారు. పట్టణ అధ్యక్షులు సలాది సందీప్ కుమార్ మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొవ్వూరు పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. జనరల్ సెక్రటరీగా తురగా విజయభాస్కరరావు, ఉపాధ్యక్షులుగా చెరుకూరి సాయిరాజు, పసలపూడి అరుణ, పల్లా సత్యబాబు, సెక్రటరీలుగా బాలదారి చక్రపాణి, గోవిందరాణ, ప్రతాప్, జె రాజ్ కమల్, ఆర్ వెంకటలక్ష్మి, పిక్కి అంజలి, ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్గా మల్లవరపు కృష్ణ, పట్టణ యువ మోర్చా ప్రెసిడెంట్గా అడ్డూరి సత్యనారాయణ ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నీరుకొండ సూర్యనారాయణ, కొవ్వూరు నియోజకవర్గ మాట్ల ఆంజనేయులు, కో-కన్వీనర్ బివి ముత్యాలరావు, కొవ్వూరు పట్టణ 9వ వార్డు కౌన్సిలర్ పిల్లల మర్రి కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కూడా పట్టణంలో ఉన్న ఏ సమస్య పైన అయినా కానీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి స్పందించింది. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దృష్టిలో కానీ అధికారుల దృష్టిలో కానీ తీసుకురావడం జరిగింది. వేల మందితో చేయకపోతే తప్ప ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కరిని కూడా భారతీయ జనతా పార్టీ ఈ టౌన్లో ఏ విషయాలైనా కూడా ప్రజలు కావాలని ఏ విషయాన్ని కూడా మొదలదనే ఒక అభిప్రాయాన్ని కలెక్ట్ చేశాం. కాబట్టి మనం గత మున్సిపల్ ఎన్నికల్లో అంత చక్కటి ఓటు సాధించేమన్నది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనం పట్టణ ప్రభుత్వ స్థలాల్లో అన్యమత ప్రచారం జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నాయకులు, కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిలర్ పిల్లల మర్రి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో అన్యమత ప్రచారం జరపడంపై అధికారుల తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల మర్రి మురళీకృష్ణ, భారతీయ జనతా పార్టీ కొవ్వూరు పట్టణ 9వ వార్డు కౌన్సిలర్. ఈ మధ్యకాలంలో కొవ్వూరు అసెంబ్లీలో చూసుకుంటూ ఉంటే ప్రభుత్వ స్థలాల్లో అన్యమత ప్రచారం చాలా విచ్చలవిడిగా జరుగుతున్నట్టు కనబడుతుంది. మొన్న గత 10 రోజుల క్రితం ఒక ఆదివారం నాడు ఏదైతే బీసీ హాస్టల్కి అద్దెకిచ్చారో కింద ఓనర్ ఉంటూ పైన 2 ఫ్లోర్లు బీసీ హాస్టల్కి ఇచ్చి ఆ హాస్టల్లో అతను అన్యమత ప్రచారం చేసుకుంటూ క్రిస్టియన్ మతాన్ని పిల్లలకి బోధించడం ఇటువంటివన్నీ చేస్తుంటే మా హిందూ సంస్థలు చాలా అబ్జెక్షన్ చేస్తే ఇమీడియట్గా ఆర్డీఓ గారు వారందరూ కూడా వెళ్ళి విచారణ చేశారు. ఆ విచారణ ఏమైంది అన్నది ఎవరికి తెలియదు. విచారణ ఎంతవరకు జరిగిందో కూడా తెలియదు. అలాగే సరే అని అది మర్చిపోయే లోపల మళ్ళీ వేగేశ్వరపురంలో ఏదైతే ప్రభుత్వ అంగన్వాడీ పిల్లలకి బోధించే క్రమంలో అంగన్వాడీ టీచర్ల యొక్క ట్రైనింగ్ క్యాంప్ ఒకటి జరిగింది. ఆ ట్రైనింగ్ క్యాంపులో ఈ యొక్క క్రిస్టియన్ ప్రార్థనలు ఏది చేస్తూ ఇవి బోధించాలి అన్నట్టుగా రేపొద్దు నుంచి పిల్లలకి ఒక కార్యక్రమం జరిగింది. దీన్ని కూడా అక్కడ తాళపూడి పట్టణ మండల అధ్యక్షులు రామకృష్ణ గారు వెంటనే వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అయితే వారి సమాధానం ఎలా ఉందనంటే, ఇది మేము అన్ని మతాలు ఒకటే కదా, అన్ని మతాలు సారం ఒకటే కదా, ఇలాంటి వంకర మాటలు, వక్ర భాష్యాలు ఇవన్నీ కూడా తీస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితులను సహించే పరిస్థితి లేదు. అయితే ఈ యొక్క అన్యమత ప్రచారాలు ఏవైతే ఎక్కువగా స్కూల్లోనూ పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారో ఈ రోజు నుంచి కూడా మొన్న చూస్తే బీసీ హాస్టల్లో 9th క్లాస్ వరకే అక్కడ, అలాగే అంగన్వాడీ స్కూల్స్ అంటే చిన్నప్పుడే వీళ్ళకి ఈ యొక్క మత బీజాలని ఏదైతే వారి యొక్క మతం హిందూ మతం ఉందో దాని నుంచి తప్పించడం కోసం అని ఈ యొక్క మత ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఇది శోచనీయం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. దీని వరకు ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు కూడా ధర్నాలైనా, రాస్తారోకులైనా, నిరాహారదీక్షలైనా చేయడానికి ఖచ్చితంగా వెనకాడే పరిస్థితి లేదని చెప్తూ, ఇది కూటమి ప్రభుత్వం, మేము కూడా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి వీరందరూ కూడా దీని మీద ఒక చర్య తీసుకోవాలి. దీని మీద ఒక నిర్దిష్టమైన ఇక వీళ్ళకి ఒక ఓరల్గా అయ్యవచ్చు, అయితే రిటర్న్గా కూడా కొన్ని ఆర్డర్స్ జారీ చేసి ఎటువంటివి జరగకూడదని చెప్పాలని చెప్పి కోరుతూ, అయితే ఈ విషయంగా ఒకటే చెప్తున్నాం, మేము భారతీయ జనతా పార్టీ అయినా సరే ముందు మాకు ధర్మం, దేశం, తర్వాతే పార్టీ. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి అన్యమత ప్రచారం
ఈ యొక్క పిల్లలకి బోధించి వాళ్ళలో ఈ రోజు నుంచే ఏ మతం ఏంటి అనే కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తెస్తే మటుకు కుదిరేది లేదు, ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ తాళ్ళపూడి మండల అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ గారికి మా యొక్క సపోర్ట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మార్నింగ్ మీటింగ్లో కూడా అనుకున్నాం, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది, ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదు అని మటుకు ఖచ్చితంగా చెప్తున్నాం. అలాగే ఏదైతే మన బీసీ హాస్టల్లో ఆర్డీఓ గారు విచారణ చేశారో దాంట్లో జరిగిన బాధ్యుల్ని ఆ యొక్క క్రిస్టియన్ ప్రార్థనలు జరగడానికి ఎవరైతే కారుకున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈరోజు అంగన్వాడీ ట్రైనింగ్ లో ఎవరైతే ఈ యొక్క ప్రేరేపించి ఈ ప్రార్థనలు పాడి పిల్లలకి బోధించాలని చూశారో వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఓ పక్కన మన పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు అని చెప్పి ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో అవన్నీ తిరుగుతూ అన్ని గుళ్ళు అన్ని మా చోట తిరుగుతూ ఆయన ఒక బోర్డు తయారు చేద్దామని ఆయన ఒక పక్కన అనుకుంటుంటే మనం ఇటువంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మనం ఈ యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సనాతన బోర్డు ఏదైతే ఉందో దానికి మనం అందరూ కూడా మద్దతు పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జై హింద్. ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టి ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును కల్పించారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ జమ కాకపోవడంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు అబ్దుల్ షరీఫ్, పట్నాల శ్రీనివాస్, జలనటరాజ్, దేవత సుధాకర్, దొంతుమల్ల రామ్ కుమార్ పాల్గొన్నారు. కాబట్టి మాకే అధికారం పడతారేంటండి, మేము అంత స్తోమత లేని వాళ్ళు, మాకు అబ్బాయి ఇంజనీర్ అవడం ఏంటి, డాక్టర్ అవడం ఏంటి అని చెప్పేవారు. క్వారీలో పనిచేసుకునే వాళ్ళు కానీ, పేపర్ మిల్లులో పనిచేసుకునే వాళ్ళు కానీ, అదే టాక్సీ డ్రైవర్ ఎవరైనా సరే బిలో మిడిల్ క్లాస్ అందరూ కూడా ఇంజనీరు డాక్టర్ అవ్వాలంటే అది మా ఊహాకారం విషయం అని చెప్పి వాళ్ళు చెప్పేవారు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాన్యులు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని డాక్టర్గా ఇంజనీర్గా చేయడం జరిగింది. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఎందుకంటే మన జాంపేట మార్కెట్లో కోళ్ళ దుకాణం కోడి మాసం ముందుకు దుకాణం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఒక రాజశేఖర రెడ్డి గారి పథకం పెట్టే ముందు అతని దగ్గరికి కోడి మాసం కోసం వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లల్ని కంటే ఆయన ఒక ముస్లిమ్స్ అతను ఇద్దరు ఆడపిల్లలు అంటే అన్నాడు. ఏం చదువుతున్నారంటే మన ఆడపిల్లలే సర్టిఫికెట్లో ఉండదు కదండి, ఏదో బడి పంపించారంటే నామకాహంగా ఏదో చదువుతున్నారంటే చదువుతున్నా చేస్తున్నారు. అదే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ పెట్టారో ఆ పథకం పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు పిల్లలకి చదువుతున్నాం ఏంటి అంటే మా పిల్లలందరూ చేసి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కంటెంట్ పెట్టిన పదవి అయినప్పటికీ కూడా దానికి సూట్లు పడిస్తాడు. 23, 24 అతను దిగిపోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్లో పిల్లలకి 4 ఇన్స్టాల్మెంట్లో ఫీజు రింబర్స్మెంట్ చేస్తాడని చెప్పాడు. అంతకుముందు పల్లె అకౌంట్లు అనుకోండి, ఏ అకౌంట్లు అయినా ఒకటే ఇన్స్టాల్మెంట్ వేసాడు, మిగతా 3 ఇన్స్టాల్మెంట్లు వేయలేదు 23, 24కి. ఆ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా కాలేజీ యజమాని ఉండిపోయింది. కోర్సు కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, కానీ సర్టిఫికేట్లు కావాలంటే వాళ్ళు ఫీజు చెల్లించాలి. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కాలేజీల్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్లు అన్ని మేనేజ్మెంట్ ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈవేళ సర్టిఫికేట్లు రాక పై కోర్సు చదువుదామంటే లేదు, ఉద్యోగానికి వెళ్దామంటే లేదు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. పోనీ ఆయన ఏదో చేశాడు, ప్రభుత్వం మారింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు 24, 25 సంవత్సరానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ అకాడమిక్ కంప్లీట్ అయిపోతుంది. మార్చి నెలలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మార్చి ఎండింగ్ తోటి ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. అంటే వాళ్ళు పై కోర్సులకు అప్లై చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, ఆ 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు కూడా కావాలి. ఈవేళ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన లోకేష్ గారు ఒక ఇన్స్టాల్మెంట్ వేశాడు, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్ వేయలేదు. అసలు ఏంటంటే మీరు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఈవేళ మన రాష్ట్రంలో సర్వనాశనం చేసేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరి విద్యార్థుల్ని
తీర్చిదిద్దుతాం భారతదేశం. పిల్లలలో చక్కటి ఆరోగ్యం మంచి విద్యకు బాటలు వేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. సోమవారం భీమవరం చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల ప్రాంగణం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమాన్ని వాహనాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే మాట్లాడుతూ రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం కింద శిక్షణ పొందిన మొబైల్ హెల్త్ టీం ద్వారా పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు 4Dగా పిలిచే పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు, ఇతర లోపాలు, ఎదుగుదలతో లోపాలు ఇలా తదితర 32 సాధారణ ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించడం, ఉచిత చికిత్స నిర్వహణ, అవసరమైన వారికి శస్త్రచికిత్సలలో సహా స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భానునాయక్, ఆర్బీఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ భావన, డిఈఓ ఈ నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, కరస్పాండెంట్ కె రామకృష్ణంరాజు, డిఎన్ఆర్ విద్యా సంస్థల సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణరాజు, ఏఎన్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు. చేపట్టిన కార్యక్రమం ఇది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. దీని ద్వారా జిల్లాలో ఉన్న పలు స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరినీ కూడా ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అది జెండర్ థెరపీస్ కానీ, తర్వాత స్టంటెడ్ గ్రోత్ కానీ, ఎనీ అదర్ ఇష్యూ ఏదైనా సైకలాజికల్ కానీ, సైకియాట్రిక్ కానీ, తర్వాత ఫిజియలాజికల్ ఇష్యూస్ ఏమన్నా కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేసి తగ్గించాలి అనేది యొక్క ఉద్దేశం. తర్వాత ఇక్కడ ప్రతి స్కూల్ నుంచి కూడా ఈ పిల్లలందరినీ ఐడెంటిఫై చేశారు. నిర్ణీత టైం అందరికీ కూడా పెట్టి ప్రతి మండలం నుంచి ఈ వెహికల్ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి అక్కడికి వెళ్తారు. పీడియాట్రిక్ విభాగానికి పంపించే పిల్లల్ని అక్కడ కావాల్సింది ఫిజియోథెరపీ లేకపోతే ఏదైనా క్యూర్ ట్రీట్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఈ కార్యక్రమంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక వెహికల్ కూడా హైర్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ వెహికల్లో పిల్లలందరినీ కూడా మనం ప్రతిరోజు కాణిపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో పిల్లలందరినీ కూడా ట్రీట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ కూడా మనం ప్రతిరోజు వాళ్ళని తీసుకురావడానికి అంటే టైం టేబుల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనం ఏదైతే రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం కింద 4Dsని ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ మనము ఏ స్కూల్లో అయితే ఐడెంటిఫై చేశామో అక్కడి నుంచి డిఏసి సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి తణుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళకి ఏదైతే వైద్య సహాయాలు అవసరం ఉన్నాయో వాళ్ళ ద్వారా అక్కడ డాక్టర్లు ఉంటారు. అక్కడ మనకి పీడియాట్రిషియన్ ఒకడు, ఆడియోమెట్రిషియన్, తర్వాత డెంటిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉంటారు. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన వైద్యానికి సంబంధించిన సలహాలు, తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించింది వేరే దగ్గరికి ఎక్కడైనా రిఫర్ చేయాలన్నా కానీ అక్కడి నుంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టర్ గారి మీదుగా ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని అందరూ అన్ని స్కూల్లో ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో బిలో 15 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఉపయోగించుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటారు. అంటే మొదట్లోనే గుర్తిస్తే ఏదైనా కానీ మానసికంగా కానీ లేకపోతే మనకి సంబంధించిన ఏదైనా శారీరకమైన సంబంధించిన సమస్యలు ఏదైనా కానీ ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే, చిన్న వయసులోనే గుర్తిస్తే ఏంటంటే ఇవన్నీ తొందరగా నయమవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి లైఫ్ లీడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ స్కూల్ పిల్లలు అందరూ కూడా దీన్ని వాళ్ళ తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖర్కు మద్దతుగా చాగల్లు మండలం నేలటూరు గ్రామంలో హైస్కూల్ మరియు సచివాలయాలలో ఉద్యోగులను కలిసి ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖరానికి వేసి గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల ప్రకారంగా మీరు స్వస్తి గుర్తుతో ఓటేశారు. ఇప్పుడు ఎన్నికల గుర్తులు ఉండవు. దీనికి సీరియల్ నెంబర్ ఉంటుంది. దాదాపుగా 1 నుంచి 35 మంది దాకా పోటీలో ఉన్నారు. ఈ సీరియల్ నెంబర్ 1 నుంచి 35 మంది వరకు ఉంటారు. దీంట్లో ఫస్ట్ పేరు పేరాబత్తుల రాజశేఖర్ గారు. ఈ 1 సంఖ్యలో ఆయన ఉంటారు. ఆయన పేరు ఉంటుంది. పేరు తినంగా ఇదే ఫోటో ఇలాగే దండం పెట్టుకుంటారు. పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి పెన్నుతో మాత్రమే ఒకటాన్ని అంకెయ్యాలి. మన జేబులో పెన్ను కానీ పర్సులో పెన్నుతో కాకుండా ఎన్నికల అధికారి లోనికి వెళ్ళినప్పుడు బూత్లోకి వెళ్ళినప్పుడు ఒక పెన్ ఇస్తారు. అది మార్కర్ కావచ్చు, స్కెచ్ కావచ్చు, పెన్ కావచ్చు. వాళ్ళు వేధిస్తే దాంతో ఆ బూత్లోకి వెళ్ళి మనం ఒకటని చెప్పి అంకి వేయాలి. ఆ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి మీకు ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా
ఆయన ఎమ్మెల్యేగా, లోకల్ ఎమ్మెల్యేగా మేముంటాం, శాసనమండలిలో రాజశేఖర్ గారు ఉంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని మీకు ఏ ఇబ్బందులు, కష్టాలు మీకు అండగా మేము ఉంటాం. కాబట్టి వేరు వేరు వాళ్ళు ఓటేయడం వల్ల దానివల్ల మీకు ఖర్చు వచ్చేది లేదు. కాబట్టి గుర్తుపెట్టుకుని మీరంతా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులను నెగ్గించుకుంటే మన సమస్యలు, ఇబ్బందులకు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఆయన ఓటేసి అత్యధిక ఓట్లతో నెగ్గించాలనేటువంటి మాట. అలాగే మీరే రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి మీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరే దయచేసి చెప్పండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించి ఎవరెక్కడ ఉన్నారో చెప్పండి. ఈ 2 జిల్లాలకు సంబంధించి ఒకే ఎలక్షన్. ఓకేనా? పోలింగ్ మండలం ఏ మండలంలో ఓటు ఉంటే ఆ మండలం హెడ్ క్వార్టర్లో ఉంటుంది. మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకుని చూసుకోవాలి. ఓకేనా? పోలింగ్ ఎప్పుడు చెప్తారండి? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు. ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ఆమోదం పొందవలసి ఉంటుందని ఏలూరు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందని, పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంసీఎంసీ కమిటీని నియమించడం జరిగిందని, ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత 2 రోజుల్లో దానిపై కమిటీ నిర్ణయం తీసుకుందని, ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఈసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఎంసీఎంసీ మానిటరింగ్ సెల్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని CI2 జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం కొవ్వూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు ఏపీ అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు CH పుష్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుందర్ బాబు మాట్లాడుతూ, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంలో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాట సందర్భంలో జులైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరొక 11 డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఏ ఒక్క సమస్య పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి CH మాణిక్యాంబ, CH పుష్ప, వి శ్రీదేవి, ఎన్ శాంతికుమారి, నరసింహాంబ, PCH బ్రహ్మమ్మ, P విజయకుమారి, భవానీ, G సుశీల, K లక్ష్మి, A శ్రీదేవి, G సుజాత, G గౌతమి, P భాస్కరంలు నాయకత్వం వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని ఈరోజు కొవ్వూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు దగ్గర అన్ని జిల్లాలలో మొత్తం ప్రతి ప్రాజెక్టు దగ్గర ఈరోజు 17వ తేదీ ధర్నా చేయమని మన రాష్ట్ర కమిటీ పిలిపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా అంగన్వాడీల సమస్యలు పట్టించుకోకుండా 42 రోజులు సమ్మె కాపీలో ఉన్న మినిట్స్ కాపీలో ఉన్నవి ఏవి పట్టించుకోకుండా జూలై నెలలో జీతం పెంచుతామనేది జూలై వెళ్ళిపోయింది, మళ్ళీ జూలై వస్తుంది కానీ మా జీతాల విషయం పట్టించుకోవట్లేదు. అంగన్వాడీలో సంక్షేమ పథకాలు వర్తింపు చేయట్లేదు. గ్యాస్ బండ్లు కూడా అంగన్వాడీ ఉచిత గ్యాస్ కూడా అంగన్వాడీ సెంటర్లో ఎవరికి కూడా పనిచేయట్లేదు. మినిట్స్ కాపీ ప్రకారం ఉన్న జీవోలన్నీ ఇవ్వాలని, మాకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఫస్ట్ వారంలోనే ఇవ్వాలని, అంగన్వాడీ కేంద్రానికి నేరుగా అందించాలని, మరి ముఖ్యంగా ప్రీ స్కూల్ పిల్లలు చాలామంది అమ్మఒడి లేదని లేదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అమ్మఒడి మా అంగన్వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపజేస్తే, యూనిఫామ్ వర్తింపజేస్తే అంగన్వాడీ సెంటర్లు కూడా ఫుల్ ఫ్లెడ్జర్గా తల్లులు పంపిస్తారు. గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే ప్రైవేట్ కాన్వెంట్లకు వేస్తున్నారు, ఆయన గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడీ పిల్లలు మాత్రం పట్టించుకుంటే చాలామంది లబ్ధిదారులు అడుగుతున్నారు. వాళ్ళకు కూడా యూనిఫామ్ ఇవ్వాలని, అమ్మఒడి వర్తింపజేయాలని. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ గారు అయితే 2015లో 1800 జీతం పెంచుతున్నాము, అంగన్వాడీ వర్కర్కి 1800, మినీ వర్కర్కి 1500, హెల్పర్కి 1200 జీతం పెంచుతామని 2018లో నవంబర్ నెలలో ప్రకటన చేశారు. అది ఎప్పటి వరకు మాకు మరి ఎన్ని సంవత్సరాల నుంచి మాకు ఎరియర్స్ ఇవ్వాలి,
ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఇచ్చిన మాటని ఆయనే నిలుపుకోలేకుండా ఈ రోజుకి బడ్జెట్లో కేటాయింపులు లేక 2011 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ₹1 అనేది పెంచలేదు. ఈసారి బడ్జెట్లో మాకు కేటాయింపులు జరగాలని అంగన్వాడీ సెంటర్లో అంగులు చేస్తామంటున్నారు. కానీ అంగన్వాడీ టీచర్లు అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం జీతాలు అనేది పెంచడం లేదు. అంగన్వాడీ సెంటర్లు రంగులు వేస్తున్నాము, ఇంకుడు గుంటలు చేస్తున్నాము, బాత్రూమ్లు కడుతున్నాము, అవన్నీ స్వాగతిస్తూ మమ్మల్ని కూడా పట్టించుకుని మా జీతాలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి దానికి బడ్జెట్లో కోతలు విధిస్తున్న ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అయినా మాకు బడ్జెట్ కేటాయింపులు జరగాలని తెలియజేస్తూ. అది కొవ్వూరు ప్రాజెక్ట్ అండి. నా పేరు భవానీ. మేము గత 42 రోజులు సమ్మె చేసాం, కానీ సమ్మెలో వచ్చిన జీవోలు ఏది కూడా మా యందు విడుదల చేయలేదు. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చి మేము చేస్తామని 42 రోజులు సమ్మెలో వచ్చి టెంట్ల మధ్య వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఇవన్నీ చేస్తాము, మీ కోరికలన్నీ తీరుస్తామన్నారు. వచ్చిన ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా ఇంతవరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. మరి వర్క్ పెరిగింది, తర్వాత వర్క్ ప్రెషర్లో చాలామంది చనిపోతున్నారు. ఎన్ని జీవోలు వచ్చినా ఒక జీవో కూడా అమలు చేయలేదు ఈ ప్రభుత్వం. వెళ్ళిన ప్రభుత్వం ఒక జీవో మీద కూడా సంతకం పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన ప్రభుత్వం కూడా ఇది అమలు చేయలేదు. మళ్ళీ ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు వర్క్ పెరిగిన దాని మీద మళ్ళీ మా కుటుంబ పోషణ, మళ్ళీ తర్వాత ప్రతి నిత్యావసర వస్తువులు పెరిగాయి. ఆ ధరలకు అనుగుణంగా మేము కనీస వేతనం ఇవ్వమంటున్నాం, కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాం. కానీ మాకు అది కూడా అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం. కనీసం మా మీద ఇప్పుడైనా సరే సానుకూలంగా పరిశీలించి మాకు ఇచ్చిన జీవోల మీద సంతకం పెట్టి అమలు చేయాలని మళ్ళీ మా విన్నపాలు మీకు తెలియపరచడానికి మళ్ళీ ఈరోజు సమ్మెలో కూర్చున్నాం. మరి ఈ సమ్మె చేసినందుకైనా మీరు మా యందు దయించి కనీస వేతనం ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. మేము ఈ విధంగా మరి ప్రతిసారి సమ్మె చేసుకుని మా కోరికలు తీర్చుకోవడమే తప్ప ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసం మీరైనా వచ్చి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుచున్నానండి. కొవ్వూరు ప్రాజెక్ట్. నా పేరు భవానీ. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఫిబ్రవరి పురస్కరించుకుని 26న పట్టిసీమలో జరుగు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం పట్టిసీమ రివర్ ఇన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టిసీమలో 25 నుండి 27 వరకు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిర్వహించేందుకు శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, క్యూలైన్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగిన దర్శనం కలిగేలాగా క్యూలైన్లు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడ ఆర్డీఓ వెంకటరమణ, డిపిఓ అనురాధ, డిఎస్పీ వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కుంచనచర్ల జగన్నాథరావు, ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ ఈవో చాగంటి సురేష్, సర్పంచ్ శ్రీరామమూర్తి, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు, రహదారి నియమ నిబంధనలపై నిరంతరం చర్చ జరగాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. తెలిసే అందరం ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించే తప్పులు చేస్తామని, అది మనకు ఒక అలవాటుగా మారిందని పేర్కొన్నారు. ఇతరులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వంక తప్పు చేస్తున్నట్లుగా చూస్తామని, అదే ట్రాఫిక్ నిబంధనలు మనం ఉల్లంఘిస్తే అదే కరెక్ట్ అనే భావన అనేది ఉండకూడదన్నారు. నిబంధనలు పాటించడం మన కర్తవ్యమని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలను పాటించినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, ఎం రవికుమార్, జి రామ్నారాయణ్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె చైతన్య, సుమ, పివివి సాయి కుమార్, ఇతర ఆర్టీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన డిటిఓ గారికి అలాగే ఇక్కడ చేసిన వాళ్ళందరికీ మరోసారి మనకి రోడ్ సేఫ్టీ గురించి మనకు తెలుసా లేదా? తెలుసా అండి? మీరు ఆన్సర్ చెప్పాలి. తెలుసా? కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ రోడ్ సేఫ్టీలో మనం ఏం చేయాలి అని మనం పాటిస్తున్నామా?
దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. మోర్ దాన్ హార్ట్ అటాక్. సో మన యావరేజ్ గా ప్రతి స్టేట్ కూడా 50 to 60,000 డెత్స్ పర్ యానం యాక్సిడెంట్స్ వల్ల అవుతుంది. అదే రాజమండ్రి చూసుకుంటే అట్ అన్ యావరేజ్ 1 కదా. మనం ఎప్పుడు కూడా ఏదైనా విషయం తెలుసుకోవడానికి తెలుసుకుంటాం, కానీ మనం తెలుసుకోవడం, నేర్చుకోవడం, దాని యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందంటే పాటించడం. అందరికీ తెలిసిన విషయం కానీ మనం పాటించాం. యాక్చువల్గా హెల్మెట్ లేకపోతే అయితే ఫ్యూ సెకండ్స్ మనకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉండదు. బట్ ఆ హెల్మెట్ అనేది అసలు ఇంజరీనే అవ్వకుండా కాపాడుతుంది. నేను మనం హెల్మెట్ పెట్టుకోమని ఎవరైనా వీళ్ళు కానీ పోలీసు కానీ పెడితే ఊరికే వీళ్ళకి ఏదో వాళ్ళ బాస్ ఏదో బాగా తిట్టినట్టున్నారు ఇక్కడ పెడుతున్నారు అని మీరే అంటారు. కొందరికేమో హెయిర్ ఊడిపోతుందంట, కొందరికి హెడేక్ వచ్చేస్తుందంట. ఇవి రీజన్స్. అఫీషియల్ గా కూడా ఎప్పుడైనా హెల్మెట్ డ్రైవ్స్ జరిగితే దే యూస్ టు గివ్. బట్ హెయిర్ ఊడిపోయినా హెడేక్, ఈజ్ ఇట్ మోర్ వాల్యుబుల్ దాన్ లైఫ్? సో ఎవరికో ఒకసారి జరుగుతుంది, మనకి జరగదు అని మనం ఎందుకు అనుకోవాలి? నోబడీ నోస్ ద డెస్టినేషన్. సో ఒక్కసారి మనం హెల్మెట్ వేసుకోవడం అనేది 100% కంప్లై అయితే 50% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. డిజిటల్ ఇంటర్వెన్షన్స్ అని చెప్తున్నారు. మనకి నేషనల్ హైవేనే మన మెయిన్ రోడ్, అక్కడ బోర్డు ఉంటుంది, స్పీడ్ యు ఆర్ ఓవర్, మీ స్పీడ్ అనేది బియాండ్ ద లిమిట్స్ అని, లేకపోతే మీరు ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నారని మన కాషన్స్ వస్తాయి. అసలు ఎంతమంది చదువుతున్నారు? అది విన్నాక ఎంతమంది స్లో డౌన్ అవుతున్నామా? మనం ఎప్పుడు కూడా టైం అయిపోతుంది, బిజీ. బట్ ఆ టైం ఈజ్ నథింగ్ బట్ లైఫ్. మీరు తొందరగా వెళ్ళాలి అని లైఫ్ నే కోల్పోతే ఇంకా వేరే క్వశ్చన్ ఆఫ్ అటెండింగ్ ఏ మీటింగ్ ఆర్ ఆఫీస్. సో మనకి ట్రాఫిక్ రూల్స్ అనేది బిహేవియర్ చేంజ్ రావాలి. మనం ఎన్ని మీటింగ్స్ పెట్టినా, ఎన్ని ర్యాలీస్ కండక్ట్ చేసినా, ఎంతమందికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చినా, ఐఎమ్ షూర్ దట్ ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ సెకండ్ గా వచ్చిన వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించారు. మనం దానికి అలవాటు అయిపోయాం ఇండియాలో. ఇదే పర్సన్ ని మనం యుఎస్ లేకపోతే మిడిల్ ఈస్ట్ అదర్వైజ్ యూరోప్ వెళ్తే 100% కంప్లై అవుతారు. ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నా లేకపోతే రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నా, దిస్ ఆర్ ఆల్ ఫర్ హూమ్? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం బొమ్మూరు వైటీసీ కాంపౌండ్లో ఉన్న భవనంలో డిఆర్డీఏ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, జిల్లా సమాయిక అధ్యక్షులు కె సుజాత, సెక్రటరీ టి సత్యవతి ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక చేయూతనందించే స్వయం సహాయక సంఘాలు, మహిళా సాధికారత లక్ష్య సాధనతో పాటుగా వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రజలకు పూర్వం అందించడంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సమయంతో పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు స్థిరమైన జీవనోపాధికి ప్రాధాన్యతనిస్తూ సమాజాభివృద్ధి కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమం డిఆర్డీఏ పీడీఎన్వీవీఎస్ మూర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కె సుజాత, సెక్రటరీ టి సత్యవతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అప్పలకొండ, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎల్డిఎం ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి శాంతమణి, డిఐఓ శ్రీ వనీధర్ రామ, డ్వామా పీడీఏ నాగమహేశ్వరరావు, డిపిఆర్ఓ ఐ కాసియా, ఏపీఎంలు, ఈవో, డ్వాక్రా ఇతర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
క్లయింట్స్ అది పెట్టుకుంటే